And then I would like to invite our director Anurag Garu. So Anurag Garu, సో వెరీ వెరీ ప్యాషనెట్, ఖచ్చితంగా మంచి సినిమా తీయాలి, అఫ్ కోర్స్ అందరూ అలాగే అనుకుంటారు, అండ్ తీశారు, సాధించారు, అండ్ నౌ హీస్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ద సక్సెస్. సో వెల్కమ్ అనురాగ్ గారు. అండ్ దెన్ ఈ ఈ సినిమాకి ఒక ఒక పెద్ద దిక్కు అంటారు కదా, సో అలా ఏంటి అంటే ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ మా నరేష్ గారు. 100% ఎవ్రీబడి వుడ్ సే దట్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ నరేష్ గారు ఆన్ టు ద స్టేజ్. ఎటువంటి పాత్రనైనా ఆయన ఎంతో అవలీలగా జీవించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి పర్సనాలిటీ. సో వెల్కమ్ నరేష్ గారు. ఫోటో తీసుకుంటారా? యా, ఓకే. మరి ముందుగా నేను పిలిచిన సీక్వెన్స్లోనే మాట్లాడించడం స్టార్ట్ చేస్తాను. ముందుగా అంకుర్ గారు సార్. Then requesting editor Naresh Garu about the movie. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు సక్సెస్ మీట్ నేను ఐఎమ్ స్టిల్ అనేబుల్ టు ప్రాసెస్ దట్ మా మూవీ ఇంత పెద్ద హిట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. And I would really like to thank the entire team for giving me this opportunity. Sariyu చాలా చాలా స్పెషల్ నాకు, and thank you. అంతేనా? అందరికీ నమస్కారం. నేను రవి మహదాస్యం అండి. మనం సక్సెస్ మీట్ ఇప్పుడు చేసుకుంటున్నాం, కానీ నేను అనురాగ్ నాకు కథ చెప్పినప్పుడే సక్సెస్ మీట్ విజువలైజ్ చేసేసుకున్నాను. అది అనురాగ్ కథ మీద, రైటింగ్ మీద, డైరెక్షన్ మీద నమ్మకం అండి. థ్యాంక్ యూ అనురాగ్. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండి. నేను ఇంత గొప్ప కాస్టింగ్, నరేష్ గారు నా ఫేవరెట్ యాక్టర్ అండి. నరేష్ గారు, రాగ్, ప్రియా, తరుణ, అందరూ, శ్రీలక్ష్మి గారితో అందరితో కలిపి యాక్ట్ చేయడం అనేది ఐ ఫీల్ లైక్ అ బ్లెస్సింగ్. అండ్ డ్రీమ్ ఫార్మర్స్కి, ఈటీవీ విన్కి, నితిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. సూపర్. సో డ్రీమ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ. ఇది యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిలిం. ఐ డెంట్ ఇమాజిన్ దట్ ఐ విల్ బీ హియర్ ఇన్ ద సక్సెస్ మీట్, బట్ థ్యాంక్ యూ. ఎంత సక్సెస్ఫుల్గా ఈ మీట్లో ఇక్కడ నేను ఉంటాను అని అనుకోలేదు. అండ్ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు, బికాస్ యూ గేవ్ దట్ కంఫర్ట్ జోన్ అండ్ you made me act in that way. Thank you so much for that one. And our producers, Sudhir Garu and ETV Win team, Valki, thank you so much. Sorry, late chestnanu, but ఏం లేట్ చేయట్లేదు. నేను జస్ట్ రాగ్తోనే నా కాంబినేషన్ షార్ట్స్ ఉండిందండి. లైక్ తనతోనే యాక్ట్ చేశాను, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరితో, లైక్ కాస్ట్ అందరితో ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉండింది నాకు. నరేష్ గారు, శ్రీలక్ష్మి అమ్మ, ప్రియదర్శిని గారు, రవితేజ, అండ్ వీళ్ళందరితో ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్. అండ్ ఐశ్వర్యాని ఇంత ఓన్ చేసుకుంటారని నేను అసలు ఇమాజిన్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బట్ సినిమా రిలీజ్ అయ్యి 32 డేస్ అయిన తర్వాత సక్సెస్ మీట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ సక్సెస్. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ వీరాంజనేయులు విహారయాత్ర అండి. మెయిన్గా ఏంటంటే సార్, ఇందులో ఉన్న బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే, మనం ఏదైనా సినిమా వస్తున్నప్పుడు కేటగరైజ్ చేస్తాం. కుర్రాళ్ళు చూసే సినిమా, పెద్దవాళ్ళు చూసే సినిమా అని చెప్పి. బట్ ఈ సినిమా అమ్మమ్మ గారి దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ చూసిన సినిమా. సో అది ఎప్పటికీ మాకు గుర్తుంటుంది ఈ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వి విల్ మిస్ దిస్ జర్నీ అండి. ఎందుకంటే అనురాగ్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి షూట్ వరకు ఎవ్రీడే ఒక విహారయాత్రే మాకు. అంటే మనసులో ఒక ధైర్యం, నెక్స్ట్ ఏం వస్తుంది అని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఓకే విహారయాత్ర వస్తుందని. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అనురాగ్, ప్లీజ్ రైట్ ద సీక్వెల్ మ్యాన్. వీరాంజనేయులు విహారయాత్ర 2 అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే సో రిజల్ట్ మన చేతిలో లేదంటారండి. రిజల్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు. బట్ రిజల్ట్ కంటే ద జర్నీ మీన్స్ మోర్ దాన్ ద రిజల్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
సో ఒక అద్భుతమైన జర్నీ ఇది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇవాళ మేము బాగా మిస్ అవుతుంది ప్రియదర్శిని గారిని అండ్ శ్రీలక్ష్మి అమ్మ గారిని. సో శ్రీలక్ష్మి బ్రహ్మ వస్తాం శ్రీలక్ష్మి గారిని. సో శ్రీలక్ష్మి గారు మా థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మమ్మ గారు గుర్తొచ్చారు మిమ్మల్ని చూస్తే. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా మీరు యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనికి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ 2 ఉన్నాయండి. మెయిన్గా అంటే చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి రిలీజ్ అయినప్పటి నుంచి. మెయిన్గా ఏంటి అంటే మా అంకుల్ అంటే మా మామయ్య గారు ఇప్పుడు వచ్చారు, ఆయన అక్కడే ఉన్నారు. సో ఆయన సినిమా చూసి రామోజీరావు గారు ఉంటే చాలా ఆనందపడేవారు, ఆయన తీసేవారు ఇలాంటి సినిమాలు అని చెప్పారు. అంతకు మించిన కాంప్లిమెంట్ అవసరం కూడా లేదు మాకు. థ్యాంక్ యూ. సో రెండో కాంప్లిమెంట్ వచ్చేసి మా అమ్మమ్మ గారు సినిమా చూసిన తర్వాత అరే నాకు సినిమా చూసినట్లేదు ఇంట్లో ఉన్నట్టు ఉంది అన్నారు. సో అంతకు మించిన సక్సెస్ ఏం లేదండి. సో కలెక్షన్స్ కానీ వ్యూవింగ్ మినిట్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. బట్ వెరీ ఫ్యూ ఫిలిమ్స్ సక్సెస్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాయి. వీరాంజనేయులు ఇవాళ రెస్పెక్ట్ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము వీరాంజనేయులు విహారయాత్ర చూస్తాం అంటే ఒక రెస్పెక్ట్తో చిన్నప్పుతో చూస్తున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇది డబ్బా కొట్టుకున్నట్టు అస్సలు కాదండి, ఇది జస్ట్ గ్రాటిట్యూడ్ మీ అందరికీ. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ప్రీ రిలీజ్లో చెప్పాను, ఇలాంటి కంటెంట్ చూస్తే ఇంకా ఫ్యామిలీ సినిమాలు చేయడానికి మాకు తోడ్పడతారని. సో అందరూ పైరసీలో చూడొద్దంటే మా మాట విని చూడని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. వినకుండా చూసి అయినా పెద్ద విజయం చేసిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా దగ్గరికి నాదొక చిన్న వీడియోతో ట్రెండ్ అయింది ముందు వచ్చి బ్రో మేము పైరసీలో చూసామని ప్రౌడ్గా చెప్పారు. ఎలా ఉంది బ్రో అంటే సినిమా చాలా బాగుంది అన్నారు. సో అది చాలు బ్రో అని చెప్పాను, ఎక్కడ చూసారని కాదు. సో నెక్స్ట్ టైం సీక్వెల్కి వాళ్ళు కూడా డైరెక్ట్ ప్లాట్ఫామ్లోనే చూస్తారు అనుకుంటున్నాం. సో అండ్ కమింగ్ టు యాక్టర్స్, ప్రియ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్మయూర్ అవర్ జర్నీ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ నౌ. థ్యాంక్ యూ సో మచ్. రవితేజ థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. మై ఫ్రెండ్ సాయి కృష్ణ. సో వితౌట్ హిస్ సపోర్ట్ దిస్ వుడెంట్ హావ్ బీన్ పాసిబుల్. ఎందుకంటే ఈ సినిమా తీసుకున్నప్పుడు కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూడరు, ఆ బోల్డ్ కాంటెంట్ లేదు, దీంట్లో కొన్ని కావాల్సింది లేదని తప్పేం పట్టట్లేదండి. అవేం లేదు అంటేనే బోల్డ్ కాంటెంట్ అని మా దృష్టిలో ఉండేది. సో దిస్ ఈజ్ ఎ బోల్డ్ కాంటెంట్. ఎలాంటి పారామీటర్స్ ఎలాంటి క్యాల్కులేషన్స్ తీసుకున్న సినిమా నౌ ఇట్ ఈస్ డిఫైనింగ్ ద ఫ్యూచర్ జానర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వీరాంజనేయులు విహారయాత్ర జరగడానికి ముఖ్య కారణం నరేష్ గారు. సార్ నవరసరాయ అని ఊరికే అన్నారు సార్. లాస్ట్లో చేతిలో అగ్రిమెంట్ పేపర్స్ పెట్టినప్పుడు శ్రీలక్ష్మి గారిని చూస్తూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సార్ ఎక్కడ ఉంటామో మళ్ళీ మనం ఎప్పుడు పని చేస్తామో తెలుసు సార్. బట్ నాకు ఒక ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఇఫ్ ఐ కెన్ లుక్ బ్యాక్ అండ్ టెల్ ఏం చేసావంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అని చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సతీష్ వేగేష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అందరికి ఉదయ్ గారు, నందు, సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఆయన రావట్లేదని చాలామంది అడిగారు. సినిమాలు కూడా చూస్తే ఆయన వినిపిస్తూ ఉంటారు. సో ఆయన ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటారు. ఆయన బ్రహ్మానందం గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. సీక్వెల్లో మీరు కనిపిస్తారు, ఖచ్చితంగా కనిపించాలని అరుణాగిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అతి త్వరలో మళ్ళీ ఇంకో సినిమాతో కలుద్దాం. ఈటీవీ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ ఆల్, విల్ నెవర్ ఎవర్ డిసప్పాయింట్. ఒక సైడు 90s చూశారు, శశిమోదనం చూశారు, వీరాంజనేయులు, ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు బాగా ఆడుతుంది. సో ఇది కంటిన్యూ చేయాలంటే మీ అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భాగ్యనగరంలో వినాయకుడి శోభాయాత్ర, ఈ ప్రసాద్ ల్యాబ్లో వీరాంజనేయులు విహారయాత్ర, మంచి టైం. సో ఫస్ట్ టైం ఇది ప్రివ్యూ చేసినప్పుడు నితిన్ గారు, సాయి గారు మీరు కూడా వచ్చి చూడండి సార్ అంటే వెళ్ళి చూసి బయటకు వచ్చి ఎలా ఉందండి అంటే ఒకటే చెప్పా, ఇది విహారయాత్ర కాదండి, మానవ సంబంధాల అనుబంధాల యాత్ర. ఇది చాలామంది ఈ జనరేషన్ చూసి నేర్చుకోవాల్సిన ఒక మాత్ర ఇది. ఎందుకంటే ఇందాక అన్నట్టు కొన్ని సినిమాలు రెస్పెక్టే ఇస్తాయి, కొన్ని సినిమాలు చాలా సినిమాలు డబ్బులు ఇస్తాయి. నేను శతమానుభవం చేసినప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడే కమెడియన్ ప్రవీణ్ ఒక మాట అన్నాడు, అన్నయ్య సినిమా షూటింగ్ జరుగుతుంటే నాకు అనిపిస్తుంది చెప్తున్నాను, రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎంత సక్సెస్ అవుతుందో నేను తెలియదు కానీ నీకు శతమానుభవం దర్శకుడుగా ఎక్కడికి వెళ్ళినా ఒక రెస్పెక్ట్ వస్తుంది అని. సో అది నేను సంపాదించుకున్నాను. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది ఫ్యామిలీ సినిమాలు చేయాలి అంటే ఈ ట్రెండ్లో భయపడుతున్నారండి. ఫస్ట్ ఈ సినిమా ఇలా రూపుదిద్దుకోవడానికి కారణం ఈటీవీ దీన్ని సపోర్ట్ చేయడానికి ఎవరైతే ముందు ముఖ్య కారణం అయ్యారో బాపినేని గారు కావచ్చు, నితిన్ కావచ్చు, సాయి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే అనురాగ్ లాంటి వాళ్ళు ఇలాంటి అద్భుతాలు చాలా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా తీసిన తర్వాత అందరూ అద్భుతం తీశారంటారు. ఇప్పుడు ఆయన సాయి గారు చెప్పారు కదా, ఆన్ స్క్రీన్ నమ్మడం అనేది చాలా కష్టమండి. ఎందుకంటే మీటర్ ఉండదు, 9వ సీన్లో ఫైటు, 14వ సీన్లో పాట, ఈ లెక్కలు ఉండవు. దేనికి నవ్వుతారో దేనికి ఏడిపిస్తారో ఆన్ స్క్రీన్ వస్తే కానీ తెలియదు.
అలాంటి దాన్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్స్ మన వెనకాల ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆడియన్స్ ఎప్పుడు మేము ఒక మంచి సినిమా కుటుంబ కథా చిత్రం తీస్తే మేము చూడమని వాళ్ళు ఎప్పుడు చెప్పరండి. వాళ్ళు చూడరేమోనని మేము భయపడి మేము తీయం అంతే. తీస్తే సక్సెస్ ఇలాగే ఉంటుంది. ఇక మా కంగారు రాజు గారు, చాలామంది నవ్వించి ఏడిపించే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నరేష్ గారు ముందుంటారు. అలాగే శ్రీలక్ష్మి గారిని మనం ప్రతి సినిమాలోనూ ఒక్కొక్క మేనరిజంతో జంజాల్ గారు అవ్వచ్చు, ఈవి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ నవ్వించడమే చూసాం. కానీ అసలు శ్రీలక్ష్మి గారితో ఏడిపించే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసేసిన అనురాగ్ గ్రేట్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు చాలామంది అబ్బా మంచి క్యారెక్టర్ మాకు ఇవ్వలేదండి అంటారు. డైరెక్టర్స్కి ముందు ఆ ధైర్యం ఉంటే ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు చేయగలరు అని. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మాకు వీళ్ళు ఆల్రెడీ ఈ రోల్లో సక్సెస్ అయ్యారు కాబట్టి అది పెట్టుకుంటే ఈజీగా క్యారీ చేసేస్తారు, మనకి శ్రమ తగ్గుతుంది అని. కానీ నిజమైన ఆర్టిస్ట్ ఎప్పుడు ఛాలెంజింగ్ వస్తే ఎలా చేస్తారో రోల్ అనేది నరేష్ గారు చాలాసార్లు ప్రూవ్ చేశారు. శ్రీలక్ష్మి గారు ఈ సినిమాతో ప్రూవ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి మేము ఫ్యూచర్లో మేము రాసుకునే కథలకి నేను రాసుకునే కథ కూడా ఒక మంచి నానమ్మ దొరికారు. సో అది నాకు దొరికేలా చేసినందుకు మీకు థ్యాంక్స్. అలాగే ఎంటైర్ టీం అవడానికి కుర్రవాళ్ళు, కానీ తీసిందేమో పెద్దవాళ్ళ దగ్గర నుంచి కుర్రవాళ్ళ వరకు మెచ్చుకునే సినిమా. నేను సాయి గారితో అదే అంటున్నా, చూడటానికి మాత్రం అందరూ యంగ్స్టర్స్ అండి, చేసింది మాత్రం ఎమోషనల్ జర్నీ అని చెప్పి. సో మీ జర్నీ ఇలాగే సక్సెస్ అవ్వాలి. సో దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ చాలా మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ, ఈటీవీ వాళ్ళకి ఇంకొకసారి ఇంత మంచి కంటెంట్ని ప్రమోట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఇలాంటి సినిమాలు తీస్తే ఎప్పుడూ మేము ఉంటాం అండగా అనే మీడియా మిత్రులకి. ఎందుకంటే మీడియా మిత్రులు ఎప్పుడు సినిమాలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు తప్ప వాటిని ఏదో డిస్కరేజ్ చేయాలి, ఏదో చేసేయాలని ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే రివ్యూల వల్ల, ఈ మీడియా వల్ల చాలా ఇబ్బంది అవుతుందని. నిజంగా సినిమాల విషయం ఉంటే ఫస్ట్ లేపేదే మీడియా వాళ్ళు. సో మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. రియల్లీ నౌ, ఎందుకంటే నేను ఎక్కడో శిల్పారామం దగ్గర నుంచి దారుణంగా హెక్టిక్ దీనిలో ట్రాఫిక్లో డ్రైవ్ చేసుకుని వచ్చా, ఓన్లీ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ వండర్ఫుల్ అకేషన్ కాల్డ్ వీరాంజనేయులు విహారయాత్ర. ఇప్పుడు కనుక సెన్సార్ ఏమైనా ఒప్పుకుంటే దానికి టైటిల్ మార్చేసి వీరాంజనేయులు విజయ విహారయాత్ర అని ఏదైనా ట్రై చేయొచ్చేమో. మీరు ట్రై చేయండి ఆ టైటిల్కి. ఎందుకంటే ఈ సినిమా అంటే మనం బాలచంద్ర గారి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, చాలామంది గురించి చెప్పుకుంటుంటాం మనం నార్మల్గా. బట్ ఆ అవసరం లేకుండా ఈ మధ్యన కొంతమంది డైరెక్టర్లు మన పేర్లు తమిళ్లో చెప్పుకునే రేంజ్లోకి ఎదిగిపోయారు. ఒక బేబీ తీసిన సాయి రాజేష్ కానీ, ఇప్పుడు ఈ సినిమా చేసిన అనురాగ్ కానీ, నిజంగా అంటే కొన్ని సీన్స్ ఫ్యామిలీ బాండ్కి సంబంధించినంత వరకు, అంటే సినిమాలు ఆడియన్స్ని ఏడిపించే సినిమాలు తక్కువైపోయాయి, ఆడియన్సే ఏడిపించే సినిమాలు ఎక్కువైపోయాయి సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళు ఏడిపిస్తున్నారు సినిమాలు చూడకుండా. కానీ ఇలాంటి సినిమా రావడం అన్నది ఇట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్. అండ్ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసిన బ్లెండ్ ఏదైతే ఉందో ఈ సినిమాలో, ఇది నార్మల్గా ఎంటర్టైన్మెంట్ సినిమాలకి దీనికి తేడా ఏంటంటే, ఇది చాలా రేజర్స్ ఎడ్జ్లో హీరో క్యారెక్టర్ కానీ తక్కువ క్యారెక్టర్స్ అన్ని చిన్న కామెడీ టచ్తో, చిన్న కామెడీ ఎడ్జ్ మీద స్టార్ట్ అయ్యి సీరియస్లోకి అలాగ స్లిప్ అవుతూ, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏదో పెనం మీద చపాతీని తిప్పుతున్నట్టుగా సినిమాని తిప్పి, అసలు లాస్ట్ వర్డ్ ఉందే నథింగ్ లెస్ నథింగ్ మోర్, మన జ్ఞాపకాలే మన కథలే మన జీవితాలు, నథింగ్ లెస్ నథింగ్ మోర్ అని చెప్పిన మాట నిజంగా నేను ఆ రోజే చెప్పా. 20 నిమిషాలు చూసి దొబ్బేద్దాం అనుకుని వచ్చాను లోపలికి. నిజంగా టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, దట్ ఈస్ ద రైట్ లాంగ్వేజ్. దొబ్బేద్దాం అనుకున్నాను ఈ బాధలు, ఈ వీరాంజనేయులు విహారయాత్ర గొడవ ఏదో. నరేష్ గారిని ఒకసారి పలకరించి వెళ్ళిపోదామని వచ్చి కూర్చున్నాను. ఐ వాజ్ కంప్లీట్లీ అరెస్టెడ్. లాస్ట్ ఫ్రేమ్ వరకు నేను బయటికి వెళ్ళలేకపోయాను. దట్ ఐ ఎక్స్ప్రెస్డ్ విత్ దెమ్. ఫోన్లో కూడా మా నితిన్ని, సాయిని కూడా నేను చాలాసార్లు కంటిన్యూస్గా ఎప్రిషియేట్ చేశాను. ఏదో నాకు అక్కడ ఉద్యోగం కావాలన్నంత దీనంగా మరీ ఎప్రిషియేట్ చేశాను నేను. అయితే ఇక్కడ ఏంటంటే, రోబో సినిమాలో ఒక 100 మందో 200 మందో రజనీకాంత్ని చూపించాడు శంకర్ గారు. కానీ ఈనాడు ఇన్స్టిట్యూషన్లో దేవుడు ఎంతమంది రామోజీరావులను పెట్టాడో నాకు తెలియదు. మన ఆఫీసులోకి వెళ్తే ప్రతి వాళ్ళు రామోజీరావులా కనిపిస్తారు మనకి. ఇక్కడ నిజంగా రియల్లీ టు దట్ గ్రేట్ లెజెండ్ ఇంత యంగ్స్టర్స్ అయ్యింది, సచ్ ఎ గ్రేట్ ఫ్యాబులస్ ట్రిబ్యూట్ మీరు ఇచ్చారే, వండర్ఫుల్. మీ కాళ్ళకి దండం పెట్టినా తప్పులేదు. ఐఎమ్ టెల్లింగ్ యాజ్ సినిమా లవర్స్ వీఆర్ టెల్లింగ్. నరేష్ గారి పెర్ఫార్మెన్స్ నిజంగా
ఆయన మామూలుగా కామెడీ క్యారెక్టర్లు, ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి ఏజ్ మారుతున్నప్పుడు ఒక వైపేమో ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. నేను నరేషన్ అనిపించింది నాకు కొన్ని సీన్స్లో, ఈయనేనా చేస్తున్నది అని అనిపించి, ఒక సీన్ ఉంటుంది టోటల్గా కెమెరా అలాగా ఫేస్ మీద పెట్టి, నిజంగా ఎంత స్టడీ పెర్ఫార్మెన్స్ కావాలి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నరేష్ గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ జనరేషన్ డైరెక్టర్స్కి మీలాంటి కంటెంట్ ఉన్న యాక్టర్ దొరకడం అన్నది వాళ్ళకి పెద్ద బౌంటీ. ఈ డైరెక్టర్లందరికీ కూడా దే కెన్ ఎక్స్పెరిమెంట్ ఎనీ క్యారెక్టర్ ఆన్ నరేష్ గారని ఒక ఛాలెంజ్ని ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లోని ప్రూవ్ చేసిన గొప్ప నటుడు నరేష్ గారని చెప్పుకునే వేదిక ఇది, చెప్పుకునే క్షణాలు ఇవి, చెప్పుకునే గొప్ప సందర్భం ఇది. ఈ సినిమాలో ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత లోపలికి వస్తే నాకు ప్రతి వాళ్ళు ఒక హీరోలా కనిపించారు. వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్లో, వాళ్ళ యాంగిల్లో ఎంత గ్లామరస్గా ఉన్నారో వాళ్ళందరూ. నిజంగా వాళ్ళు ఎంత గొప్ప వర్క్ చేశారో, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అంటే ఈ జనరేషన్ మేము రకరకాల సినిమాలు చూస్తుంటాం, రకరకాల రివ్యూలు రాస్తుంటాం, రకరకాల మాటలు చెప్తుంటాం, కానీ ఎక్కడో ఒక సినిమా, ఒక కథ, ఒక డైరెక్టర్, మమ్మల్ని అరెస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న డైరెక్టర్లు రావడం అన్నది నిజంగా దట్ అంటే వీఆర్ రోలింగ్ స్టోన్స్ అనమాట. గ్యాదర్స్ నో మాస్ అంటే మేము ఉదయం 12 సాయంత్రం 12 ప్రెస్ మీట్లు, ఇంక సినిమా రిలీజ్ అవుతుందంటే మాకు అసలు టైమే ఉండదు. అందులో మమ్మల్ని ఎక్కడో నిలబెట్టి బాధేసే ఇలాంటి సినిమాలు రావడం అన్నది సినిమా ఇండస్ట్రీకి చాలా గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. అండ్ ఇక్కడున్న అంటే ఆల్మోస్ట్ ఆల్ ది నరేష్ అన్న ఒక్కడు తప్పితే తక్కువ దేర్ ఆర్ ఆల్ వెరీ యంగర్ టు మీ ఇన్ ఏజ్. కాబట్టి మా వేగేష్ణ సతీష్ తీసిన టైటిలే చెప్తాను, అందరికీ శతమానం భవతి. చాలా అనురాగ్కి థ్యాంక్స్ చెప్పాలండి నన్ను పిలిచినందుకు. సో యాక్చువల్లీ ఇలా మైక్ సో అనురాగ్కి థ్యాంక్స్ చెప్పాలి, నన్ను పిలిచినందుకు. ఇలా మైక్ ఇస్తాను నాకు చెప్పలేదు, ఇది కొంచెం బ్లాక్మెయిలింగ్లోకి వస్తుంది. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్ టు ఎవ్రీబడి ఇన్ ద టీమ్. ఐ నో నితిన్ ఇన్ పర్సన్ అండ్ అనురాగ్ ఈరోజు ఉదయం ఫోన్లోనే మాట్లాడడం. అండ్ నీకు విషయం చెప్పాలి అనురాగ్, మీ డిఓపి నాతో షార్ట్ ఫిల్మ్తోనే స్టార్ట్ చేశాడు అంకురు, ఒక్కసారి అనుభవాలు అడిగి కనుక్కో. సో ఎనీవే ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నప్పుడు వీ ఫీల్ మనకు మంచి మోటివేషన్ వస్తుంది టు మేక్ మచ్ మోర్ గుడ్ కాంటెంట్. అండ్ ఐ హోప్ అనురాగ్ విల్ కంటిన్యూ ఇట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్, ఆల్ ద బెస్ట్. కనుక్కోమన్నారు అంకుల్. షార్ట్ ఫిలిం చేసినప్పుడు తను లయోలా కాలేజీలో స్టూడెంట్ అనమాట. వాళ్ళ కాలేజీలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్ చేస్తే అందులో నా షార్ట్ ఫిలింకి అప్పుడు అవార్డు వచ్చి ఉండే. సో అప్పుడు మేము ఇద్దరం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకి వెళ్ళి మాట్లాడుతుండే అనమాట. సో అప్పుడు నాకు అర్థమైపోయింది, యాక్చువల్ నాకు తెలియని విషయాలు చాలా తెలుసు. అప్పుడు నాకు అనిపించింది అంటే వరల్డ్ సినిమా గురించి మాట్లాడుతుండే, అంటే ఓకే ఇంకా నేను చాలా సినిమాలు చూడాలి అని అనుకున్నాను నేను. సో చాలా మంచి అంటే సినిమా లవర్ అండి యాక్చువల్లీ. తను రీసెంట్గా అంటే సినిమా స్టార్ట్ అయ్యే ముందు, ఆ షూట్కి వెళ్ళే ముందు ఒకసారి కలిసినప్పుడు ఇట్లా ఒక రోడ్ జర్నీ మీద ఒక సినిమా చేస్తున్నా అని చెప్పేసి చెప్పుండే. రోడ్ జర్నీ మీద జానర్ ఏంటంటే డ్రామా అన్న చెప్పుండే అనమాట. రోడ్ జర్నీ మీద డ్రామా అంటే మరి అది కొంచెము ట్రికీ థింగ్, ఎందుకంటే 2 hours రోడ్ జర్నీ మీద సినిమాని సస్టైన్ చేయాలంటే అది అంత ఈజీ జాబ్ కాదు బేసిక్గా. సో ఆల్ ది బెస్ట్ అని చెప్పేసాను అన్న. బట్ మూవీ చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి అసలు చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక డ్రామా రాసుకొని అది జనాలకు నచ్చే విధంగా తీయడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ, ఎమోషనల్గా కూడా ఏంటంటే అసలు అంత సెన్సెస్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలియదు. బట్ అంటే రాసే ముందు ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి. బట్ ఇవన్నీ పక్కకు పెట్టి హార్ట్ఫుల్గా ఒక స్టోరీ రాసుకొని దాన్ని ఓకే చేసినందుకు నితిన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఈవెన్ నేను ఒక సినిమా తీసిన తర్వాత కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఈక్వేషన్స్ అన్ని వేరే ఉన్నాయి. అక్కడ కూడా ఏంటంటే ఒక మంచి స్టోరీ తీసుకుని వెళ్తే దాన్ని ఎవరు చూజ్ చేస్తారు అనేది కూడా క్వశ్చన్, ఎవరు తీసుకుంటారు అక్కడ అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. సో అట్లా టేస్ట్ ఉన్న టీం కూడా ఉండడం అనేది చాలా మంచి విషయం. అండ్ ఈటీవీ వాళ్ళకి అందుకు పెద్ద థ్యాంక్స్ అది.
అండ్ కంగ్రాచులేషన్స్ అనురాగ్, మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్, టీం అందరికి కూడా. అండ్ నరేష్ గారు, నేను ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది మీ సీన్ గురించి అండి. అంటే బెడ్ మీద ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఇద్దరు మాట్లాడుకునే కన్వర్సేషన్ చూస్తుండే, అది సింగిల్ షాట్లో మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ నేను అట్లా చూస్తూ ఉండిపోయినా బేసిక్గా. ఇమ్మీడియట్లీ ఫస్ట్ అదే చెప్పాను అనమాట, అసలు నరేష్ గారు నాకు చూసిన తర్వాత మీరే గుర్తొస్తున్నారు అన్నట్టుగా. అండ్ మీ ఇద్దరి ఫైట్ సీక్వెన్స్, ఇద్దరి చిన్న అంటే అది ఫైట్ సీక్వెన్స్ లాగానే ఉంది అది. సో కన్వర్సేషనల్ కాన్ఫ్లిక్ట్ చాలా బాగుంది. అండ్ డిఓపి చాలా బాగా, అంటే యాక్చువల్లీ బడ్జెట్ వైజ్గా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తెలుస్తుంది. బట్ అంటే లిమిటేషన్స్ ఉన్నాయని తెలుసు, బట్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి వాడిన కలర్స్ కానీ, చూజ్ చేసుకున్న లొకేషన్స్ కానీ, అంటే ఎక్కడ ఫీల్ రానియకుండా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. అండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఇవన్నీ కూడా చాలా ప్లస్ అయినాయి. అండ్ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరికి చాలామంది తెలియదు, బట్ నాకు ఇక్కడ చాలామంది తెలుసు. సో బ్రో, థ్యాంక్స్ అనురాగ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ స్టేజ్ ఫీర్. సారీ. సో యాక్చువల్లీ నాకు ఈ సినిమా చాలా నచ్చిందండి. అంటే నేను ఎగ్జైట్ అవ్వడానికి నాకు యాక్చువల్లీ పాయింటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను పర్సనల్లీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్యామిలీ సినిమాస్. అందులో ఫ్యామిలీతో ట్రిప్ అనగానే నేను కనెక్ట్ అయిపోయాను. పైగా నరేష్ గారు నాకు చిన్న చిన్న గ్లిమ్స్ ఇస్తుండేవారు షూటింగ్లో, ఇలా వస్తుంది అలా వస్తుందని. సో చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అవుట్పుట్ చూశాక. అండ్ ప్రతి సినిమాలో ఒక టేక్ అవే ఉంటుంది, నాకు అలా ఈ సినిమాలో ఒక టేక్ అవే ఉంది. ఐ వాంట్ టు డూ అ పర్సనల్ ట్రిప్ విత్ ఫ్యామిలీ ఈ సినిమా చూశాక. సో గోవాకేనా అది కూడా చెప్పండి. ఎక్కడికైనా ఎక్కడికైనా, విహారయాత్ర. అది విహారయాత్ర important. అంతే. సో థ్యాంక్స్ అనురాగ్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ రియలైజ్ హౌ ఇంపార్టెంట్ అ ఫ్యామిలీ ఈస్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఎ ఫాదర్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ నెక్స్ట్ నరేష్ గారి గురించి చెప్పాలి. సార్, వీఆర్ యాక్చువల్లీ గ్లాడ్ టు హ్యావ్ యూ. అంతే, దీని మించి నేను చెప్పలేను. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు అస్. మాలాంటి డైరెక్టర్స్ అందరూ వీ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. సో ప్లీజ్ అప్పుడప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో అండ్ ఐ నో రవి ఆల్సో. కంగ్రాట్స్ రవి, కంగ్రాట్స్ రాగ్ ప్రియా, కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్, ఎస్పెషల్లీ ఈటీవీ అన్న వాళ్ళకి చాలా హ్యాపీ అండి. యూఆర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ సినిమాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఎంకరేజ్డ్ ఫ్యామిలీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ దిస్ మూవీ. నమస్తే అండి, పాత్రికేయ మిత్రులకి, మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు. ఇక్కడ నేను ఒక ఆర్టిస్ట్గా కన్నా అనురాగ్ ఫ్రెండ్గా, అనురాగ్ రైటింగ్ పవర్ తెలిసిన, తన రెగ్యులర్గా తను చేసే వీడియోస్లో ఉండే ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను. ఈ సినిమా చేసినప్పుడు ఫస్ట్ నేను అనురాగ్ నాకు కథ గురించి మొత్తం నేను ఉదయ్ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పినప్పుడు, అనురాగ్ రామ్ కామ్ బాగా రాస్తావు, పెద్ద పెద్ద సినిమాలు థ్రిల్లర్స్ ఇవన్నీ రాస్తావు కదా, ఇది ఎందుకు పట్టుకున్నావు అనగానే ఫస్ట్ తను చెప్పింది ఏంటంటే, అనురాగ్ ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తున్నారు, రాకేష్ ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తున్నారని. తర్వాత ఓకే ఫైన్, నరేష్ గారు చేస్తున్నారంటే మనకి ఒక రకమైన ప్రమోషన్ ఉంటుంది, ఇలా చాలా చాలా అనుకున్నాం. కానీ సార్ నరేష్ గారు మీ దగ్గర బాగా నేర్చుకున్నాను సార్. నేను ఫస్ట్ డే మిమ్మల్ని అడిగాను సార్, మీకున్న స్టేటస్కి, మీకున్న పర్ఫార్మెన్స్ దీనికి మీరు ఎందుకు సార్ అంత ఒబీడియంట్గా టైంకి వచ్చి చేస్తూ, టైంకి వచ్చి వెళ్ళిపోతూ అంత స్ట్రిక్ట్గా ఉంటారు అంటే, నేను క్లైమాక్స్ చెప్పాలండి చాలామందికి ఇక్కడ మేబీ విత్ ద పర్మిషన్ ఆఫ్ అనురాగ్, క్లైమాక్స్లో మోకాల మీద కూర్చొని చేసే సీను పక్కన నేనే విట్నెస్, పక్కనే ఉన్నాను, రాగ్ అందరూ ఉన్నాము. అరౌండ్ 6 to 7 టేక్స్ చేశారు ఆయన. ఎందుకు అంటే దానికి రీజన్ ఏంటంటే ఆయన సాటిస్ఫై అవ్వలేదు. లేదమ్మా ఇంకా కొంచెం అయినా చేద్దామా. అనురాగ్ ఆబ్వియస్లీ అంటే సాటిస్ఫై అవ్వడు, కానీ ఏంటంటే నరేష్ గారు అక్కడ ఇనిషియేట్ తీసుకుని ఇంకోసారి అడగరు కూడా. అంటే ఒక్కసారి అనురాగ్ సార్ అని ఓకే అమ్మా ఇంకోటి చేద్దాం, అలా మోకాల మీద నుంచి వితౌట్ నీ క్యాప్ ఆయన అలా నుంచి సార్ ఓకేనా సార్ అంటే అయిపోద్దమ్మా, షార్ట్ బయటకు వచ్చాక అంత బాగానే ఉంటుందమ్మా, ఏం కాదు, చూసాక అంతా ఫైన్, డైరెక్టర్ ఓకే అంటే అంత ఫైన్. సార్ చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ మా టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్. రాగ్, ప్రియా అండ్ ప్రియదర్శిని గారు, అమ్మ శ్రీలక్ష్మి అమ్మ రాలేదు, ఎనీవేస్ చాలా హ్యాపీ ఆమెతో యాక్ట్ చేయడం కూడా. నేను ఆ టీంలో కూడా యాక్ట్ చేయడం, ఆమెతోనే ఎక్కువ తిట్లు తింటాను నేను ఫోన్లో, అది కూడా బెస్ట్ మూమెంట్ నాకు.
సార్ మా గురువు గారు సతీష్ వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, రివ్యూకి వచ్చారు ఇక్కడ కూడా. అండ్ ఈటీవీ విన్ వాళ్ళకి, సుధీర్ గారికి, సుధీర్ గారి టీంకి, సతీష్ అందరికీ థ్యాంక్స్ లాట్ అండి. సూపర్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ అ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే యాక్చువల్గా డెమో డేస్ నుంచి అనురాగ్తో నేను ఈ సినిమాతో ట్రావెల్ చేస్తాను. ఐ యాక్టెడ్ ఇన్ ది డెమో ఇన్ ద బిగినింగ్. అక్కడి నుంచి మొదలుపెట్టాను. కొంచెం అనురాగ్ గురించే షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా అనురాగ్ డెమో తీయడానికి కూడా యాక్టర్స్ని ఎట్లా చూస్ చేసుకున్నాడు అంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రీసెర్చ్ చేసి ఒక కొత్త ఫ్లేవర్తో చేయాలి అన్న ఉద్దేశంతో ఎలాగో నన్ను వెతికి పట్టుకుని నాతో డెమో స్టార్ట్ చేసి, అండ్ అతని సంస్కారం అండ్ ఇంటిగ్రిటీ కూడా నేను చెప్తాను. ఎందుకంటే సినిమా అయిన వెంటనే, మా డెమో అయిన వెంటనే హీ వాజ్ సో హ్యాపీ. అండ్ దెన్ రమేష్ గారు కొత్త యాక్టర్స్తో వెళ్ళేటట్టయితే మీతోనే చేస్తాను, బడ్జెట్స్ వస్తే పెద్దవాళ్ళతో వెళ్తాను, బట్ వీ విల్ వర్క్ అగైన్ అని చెప్పి ఒక మాట చెప్పాడు. అలాగే మొదటి రోజు నన్ను ఆఫీస్ తీసుకెళ్ళి చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నది, సార్ నరేష్ గారితో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ నిజంగా కూడా నాకు ఎంత సంతోషం. ఇఫ్ హీ విన్స్ ఐ విన్స్, అంతే సింపుల్. బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ టీమ్. అంత వెంటనే అన్న అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అవకాశం ఉంటే దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ ఎట్ ఆల్. మీకు ఎవరు ఈ సినిమాకి అవసరమో అదే ముందుకు వెళ్ళాలి. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఆబ్లిగేషన్ అని చెప్పాను. బట్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ యునో అవర్ జర్నీ పుట్ టుగెదర్ ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఐ రియల్లీ ఎంజాయ్ డూయింగ్ దట్ క్యారెక్టర్ ఆల్సో. అగైన్ ఇందాక వాళ్ళు చెప్పినట్టే వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక మైల్ స్టోన్ లాగా నిలిచిపోయే సినిమా ఇది. అగైన్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఎస్పెషలీ అనురాగ్. థ్యాంక్ యూ, లవ్ యూ. మీడియా ఫ్రెండ్స్కి అందరికీ, చిన్నలకి పెద్దలకి అందరికీ, ఎస్పెషల్లీ అంటే ఈ మూవీ ఐ డోంట్ నో, అంటే చాలా అదొక చిన్న వెలితిగా ఉంది. ఒక జర్నీ ఒక 10 months ముందు స్టార్ట్ అయిన జర్నీ ఇవాళతో ఫార్మల్గా ఒక ఎండ్ అయిపోతుందని ఒక చిన్న సాడ్ ఫీలింగ్ ఉంటుంది కదా ఒక జర్నీ అయిపోయిన తర్వాత. మొత్తం ఇంటికి వచ్చాక మళ్ళీ బ్యాగ్లు వేసేటప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది లోపల, ఒక చిన్న బిటర్ స్వీట్ ఫీలింగ్ అనమాట. బట్ ఎనీవేస్ బేసికలీ ఒక సక్సెస్ అంటే లైక్ సక్సెస్ వెన్ ఇట్ ఈస్ యూనో ఏదో గురూజీ చెప్తున్నట్టుంది యాక్చువల్లీ. అలా సో కొంచెం ఓవర్వెల్డ్ ఉన్నా నేను. బేసికలీ సక్సెస్ వెన్ యూనో ఎవ్రీ వన్ సెలబ్రేట్స్ యాజ్ ఎ ఓన్ అనమాట. అంటే వాళ్ళ సక్సెస్ లాగా ఫీల్ అయ్యారు ఈ సినిమాని. ఎందుకంటే వాళ్ళే ఓన్ చేసుకున్నారు. చాలా మంది ఫ్యామిలీస్లో అంటే యంగ్స్టర్స్ సినిమాలు రివ్యూలు చేయడం, వాటి గురించి ఎక్స్ప్రెస్ చేయడం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అనేది సహజమే, అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఒక 50 years ప్లస్ వాళ్ళు ఫేస్బుక్ ఓపెన్ చేసి నానా తంటాలు పడి టైప్ చేసి 10 లైన్లు 20 లైన్లు పెట్టి రివ్యూస్ రాశారు. వాళ్ళు దే ఆర్ నాట్ రివ్యూవర్స్, దే ఆర్ జస్ట్ ప్యూర్ ఆడియన్స్. వాళ్ళు అంత టైం తీసుకొని కేటాయించి ది పోట్ దేర్ హార్ట్ అవుట్ అండ్ రాసినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. వాళ్ళు సో ఆల్ దీస్ ఆర్ నేమ్లెస్, బట్ వాళ్ళు ఎంతోమంది రాశారు. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరు వీరాంజనేయ విహారయాత్ర అని ఎత్తుకుతే ఎన్నో పోస్ట్స్ వస్తాయి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఎల్డర్స్. అండ్ ఈ సినిమా అది చాలా ఆర్గానిక్ సక్సెస్ అండి. కాకపోతే ఒక స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ అనమాట. ఇవాళే ఒక 1 month 2 days అయింది సినిమా రిలీజ్ అయ్యి. డైలీ ట్వీట్స్ వస్తూనే ఉంటాయి, డైలీ సినిమా గురించి బాగా మాడుతుంటారు. బట్ ఇంకా సక్సెస్ మీట్ ఎప్పుడు అవుతుంది అన్న దీంట్లో ఉన్నప్పుడు 16th అని చెప్పారు. 16th ఈజ్ మా నాన్నగారు బర్త్డే, ఆయన వాళ్ళు లేరు. సో ఆ రోజు అవ్వడం అనేది నేను చాలా ఒక డివైన్ కోఇన్సిడెన్స్గా ఫీల్ అవుతున్నాను. సో ఆయన 7 years బ్యాక్ వెళ్ళిపోయారు. అండ్ సో ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇట్ వాజ్ అ వెరీ పర్సనల్ ఫిలిం. ఈ అస్థికలు కానీ అంటే ఆ అస్థికలు ఒక వాల్యూ నాకు తెలుసు. ఒక అస్థికలు కలపడం అనేది ఎంత ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ లైఫ్. సో అవన్నీ సో మళ్ళీ ఒక బిటర్ స్వీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఎమోషన్స్ అన్ని ఫీల్ అయ్యి ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో రియలీ థ్యాంక్ఫుల్ టు అనురాగ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్ కాల్డ్ వీరు. అంటే ఇప్పటి వరకు అందరూ నన్ను అంటే నేను నవ్వించగలను అని అనుకున్నారు. బట్ వీడి పైన ఒకళ్ళకి కోపం రావచ్చు, ఒకళ్ళకి జాలి రావచ్చు, ఒకళ్ళకి యూనో ఆ సానుభూతి అనుభూతి అవన్నీ వాటెవర్ అవన్నీ చేయగలిగే నమ్మకం ఇచ్చింది అనురాగ్ నాకు. అంటే సో ఈ క్యారెక్టర్సే కాదు, సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయగలడు అని నన్ను నమ్మి సుధీర్ గారికి ప్రపోజ్ చేయడం, ఈటీవీ విన్కి ప్రపోజ్ చేయడం అనేది రియల్లీ హ్యాపీ. సో యాక్చువల్లీ అనురాగ్తో ఆల్మోస్ట్ ఒక అక్టోబర్లో ప్రపోజ్ చేశాడు నాకు ఈ ఫిలిం.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేబీ 1-2 days మిస్ అయ్యామో కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకుంటాం రోజు. ఏ రోజు మిస్ కాలేదు ఆల్మోస్ట్ 1-2 days తప్పించి. అలాంటి ఒక ఇదే అనిపించింది. అదేదో ఉంటుంది కదా డైలాగ్, రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ యాక్టర్ డైరెక్టర్ షుడ్ బి, అట్లా దానికి ఒక రిజంబ్లెన్స్ లాగా అనిపించింది నాకు. సో ఐ హోప్ ఐ విల్ వర్క్ విత్ హిమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్. అండ్ ఈ సినిమాని ఫ్యూయల్, ఇది బండి కనిపిస్తుంది కదా మీకు, ఆ బండిలో ఫ్యూయల్ వేసిన మా సుధీర్ గారు, మా డ్రీమ్ ఫార్మర్స్, ఈపీ సతీష్ గారు, లైన్ ప్రొడ్యూసర్ అనదర్ సతీష్, వీళ్ళందరూ ఈ సినిమాకి యూనో ఈ బండిలో ఫ్యూయల్ వేసి ఇన్నాళ్ళు ఈ 4 months చాలా చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో షూట్ చేశాం. బట్ దే మేడ్ ష్యూర్ అంతా స్మూత్గా వెళ్ళి అందరూ కంఫర్టబుల్గా ఉండి దీన్ని నడిపించారు. బట్ ఆ బండిలో ఫ్యూయల్ వాళ్ళే వేస్తే అక్కడ 2 చక్రాలు కనిపిస్తాయి. అది ఈయనొకటి, వీళ్ళిద్దరండి చక్రాలు, నితిన్ అండ్ సాయి. సో ఇప్పటికీ నడిపిస్తా ఉన్నారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. అసలు బ్యాక్ టు బ్యాక్ 90s శశిమదనం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అండ్ అక్వైర్ చేసుకుంటున్న మూవీస్ కూడా చాలా మంచి మంచి స్పెషల్, రియలీ హార్ట్ఫుల్ మూవీస్. సో ఐ థింక్ వాళ్ళ హార్ట్ ఈస్ ఎట్ ద రైట్ ప్లేస్ ఇద్దరికి. సో ఇద్దరు ఈటీవీని అంత గ్యాప్ లేకుండా అంత సక్సెస్ఫుల్గా మంచి కంటెంట్తో అందరిని టచ్ చేస్తున్నందుకు రియలీ థ్యాంక్స్. అండ్ ఐ థింక్ మన యాత్ర ఇంకా ముందుకు కంటిన్యూ అవుతుందని ఐఎమ్ హోపింగ్. అండ్ ఆల్సో మై కో యాక్టర్స్. అండ్ నిజంగానే ఈ వాట్ ఎవర్ ఈ 4 months షూట్ ప్లస్ దాని తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ, సో లైఫ్లో ఒక నా ఇంకో సిస్టర్ దొరికినట్టే ఉండే నాకు యాజ్ ప్రియా. అండ్ ఈవెన్ రవి, తరుణతో కూడా అసలు గ్రేట్ వర్కింగ్. సో ఆల్మోస్ట్ ఒక 4 friends లాగా ఉన్నాం మేము. ఒక చిన్న కాలేజ్ డేస్ లాగా విహారయాత్ర కుర్రోళ్ళు మేము. సో అలా ఒక మంచి ఇది బాండ్ క్రియేట్ అయింది మా మధ్యన. సో ఐ థింక్ దట్ షోస్ ఆన్ ద స్క్రీన్. అండ్ అట్లానే మా డిఓపి అంకుర్ అసలు చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో అంత బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ చూపించి అసలు ఆయన ఈజ్ లైక్ ఇప్పుడు మైండ్లో ఎప్పుడు అదే నడుస్తూ ఉంటుంది. సో లైక్ అంటే పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా, ఆయన దానికో ఎగ్జాంపుల్. అండ్ థ్యాంక్ యూ విక్రమ్, వెరీ సోల్ఫుల్ మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ సమ్మరీ చెప్పాలంటే జస్ట్ ఈ మూవీ ఎంతమంది హార్ట్స్ని టచ్ చేసిందో మాకు తెలుసు. ఇంకా ఇది ఓటీటీలోనే ఉంటుంది కాబట్టి ఇంకా చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ యాత్ర వెళ్తూనే ఉంటుంది ఈటీవీ విన్ ఉన్నంత వరకు. సో లైక్ మీ అందరికీ నచ్చిన డైలాగ్ అండ్ చాలా అందరికీ నచ్చిన డైలాగ్ ఒకటి జస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. సో మంచో చెడో వీలైనన్ని అనుభవాలకు పోగు చేసుకుందాం, ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. వీఆర్ ఆల్ స్టోరీస్, నథింగ్ లెస్, నథింగ్ మోర్. సూపర్ దట్ వాస్ ఎ లవ్లీ సమ్మరీ యాక్చువల్లీ. మరి ఐఎమ్ సో సారీ, నేను ఒకటి చెప్పాలి. చెప్పండి. ఒక 10 years బ్యాక్ అండి నేను ట్వీట్ చేశాను, సీనియర్ నరేష్ ఈజ్ ద మోస్ట్ లైక్ ద పర్ఫెక్ట్ యాక్టర్ వీ ఎవర్ హ్యాడ్ విత్ అల్టిమేట్ వర్సటాలిటీ అని పోస్ట్ చేశాను 10 years బ్యాక్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చిత్రంబాడారి, చిత్రంగాని, జంబలగడపం ఇవన్నీ డైలాగ్స్ తెలుసు. చాలా చిన్నప్పటి నుంచి ఒక ఐడల్ లాగా చూసేవాడిని అనమాట. అసలు యాక్టర్ అవుతానని, ఆయనతో వర్క్ చేస్తానని అసలు ఆబ్వియస్లీ ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది అనురాగ్ చెప్పగానే నేను అసలు ఇంకా Cloud9కి వెళ్ళిపోయాను. అంటే దట్ వాజ్ ద ఫస్ట్ రీజన్ టు డూ దస్ ఫిలిం. సెకండ్ రీజన్ వాజ్ ద స్క్రిప్ట్. అంత ఇష్టం నాకు ఆయన. సో అలాంటిది చేస్తున్నాను అనగానే ఇంకా నాకు ఆనందానికి హద్దులు లేవు. సో మొత్తం ఈ షూట్లో మామూలుగానే ఆయన నటనకి నేను ఒక ఏకలవ్య శిష్యుడిని. సో ఇవి సినిమాలో ఇంత క్లోజ్గా, ఇంత ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఇవన్నీ అసలు చాలా మంచి ఎమోషనల్ మూమెంట్. జస్ట్ ఏదో వచ్చి ఇట్లా క్యాజువల్ డైలాగ్స్ ఇవన్నీ కామెడీది కాకుండా ఒక బ్యూటిఫుల్ బాండ్, ఒక ఇవాళ యాజ్ అంటే టుడేస్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ని ఒక ప్రాక్టికల్గా చూపించిన సందర్భాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలానే మీ ఏకలవ్యుడి శిష్యుడిగా కంటిన్యూ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.
కొన్ని సీన్స్ లో ఆయన మీద అసలు నా జనరేషన్ వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉంటుంది తెలుసా, ఏంటి తండ్రిని అంత ఎదిరిస్తున్నాడు ఏంటి అసలు. ఆ రోజు ఏంటి ప్రెస్ అసలు మీట్ లో ఎవరో తిట్టేశారా? యా నిజంగా నాకు బాగా కొట్టాలనిపించింది మిమ్మల్ని అన్నాడు. ఎవరో ఆయన అంటే ప్రెస్ లో కాదు, బట్ ఎవరో ఆడియన్స్ లో అన్నమాట. సో Youngsters ఓకే అట్లీస్ట్ ఆ ఫీల్ కలిగించాను అని హ్యాపీ అనమాట. బట్ మళ్ళీ రియలైజేషన్ టైంలో అంతే మంచి ఫీల్ కూడా కలిగింది. సో రెండింటిని కూడా బ్యాలెన్స్ చేశారనమాట మీ క్యారెక్టర్ లో. సో మైక్ మీ దగ్గరే పెట్టుకొని ఆ మైక్ ని అంత అద్భుతంగా సినిమా తీసినటువంటి, అంటే ఆ వయసు చిన్నదే, అనుభవం కూడా చిన్నదే, కానీ ఈ సినిమా చూసిన తర్వాత చాలా అనుభవం ఉన్నటువంటి దర్శకులు తీశారేమో అనిపించేంత విధంగా చాలా బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేసిన మా అనురాగ్ గారు. సో అరుణ గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం స్టేజ్ మీద వాళ్ళందరూ కూడా. సో అంత సోల్ఫుల్ ఫ్యామిలీ మూవీని మనందరికీ అందించినందుకు. అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. నాకు ఒక అందమైన అనుభవాన్ని, జ్ఞాపకాన్ని, కథని ఇచ్చిన మీడియా వాళ్ళకి, ఆడియన్స్కి, ఈ టీంకి థ్యాంక్స్ లాట్. నేను చాలా లెందీ స్పీచ్ ఇద్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ లేట్ అయింది. సో క్రిస్పీగా లెందీ స్పీచ్ ఇస్తాను. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముందుగా ఐ విల్ స్టార్ట్ విత్ మై డైరెక్షన్ టీమ్. ఒక్కసారి డైరెక్షన్ టీం ఎవరైనా ఉంటే ఒక్కసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్. అన్వేష్, రాగ్ని చాలామంది అన్నారు ఈజ్ ఏ సర్ప్రైజ్ మాకు ఈ సినిమాలో బాగా చూస్ చేసుకుని అది అని అన్నారు. బట్ నేను ఈరోజు చెప్తున్నాను, రాగ్ ఇంకో 10 సినిమాలు చేస్తే ఆ 10 సినిమాల్లోనూ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడు. ఈజ్ సచ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. సో యా, అండ్ దెన్ ప్రియా, ఐ కుడ్ ఓన్లీ సీ సరియు ఇన్ ద రోల్ అనమాట. నేను ఫస్ట్ తన ఆప్షన్స్ చూసినప్పుడు ప్రియా వచ్చినప్పుడు ఎందుకో ఆ అమ్మాయి కొంచెం హెడ్ స్ట్రాంగ్ అమ్మాయి ఏమో అట్లా ఇట్లా అనుకున్నాను. బట్ దెన్ షీజ్ సో అండ్ ఐ థాట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ది స్క్రిప్ట్. బట్ సినిమా చేస్తున్న క్రమంలో అది కాదని అర్థమైంది. ఆ తర్వాత నేను అనలైజ్ చేసుకుంటే నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఆ అమ్మాయి ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ లాగే కనిపిస్తుంది. ఇంతకుముందు అలాంటి రోల్స్ చేయడం వల్ల అలా ఉంది అనుకున్నాను, బట్ సరియు రోల్ చేశాక నాకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ, మీన్స్ ఎ లాట్. అండ్ దెన్ భవిష్య, థ్యాంక్స్ ఎ లాట్ టు ద హోల్ ఈటీవీ టీమ్ యాక్చువల్లీ. దెన్ నరేష్ గారు, నేను చెప్పాలి, నరేష్ గారు ఈజ్ ఎ డిలైట్. ఆయన ఎంత గ్రేట్ యాక్టర్ ఇవన్నీ మర్చిపోతే ఈజ్ లైక్ వెరీ పాజిటివ్ పర్సన్ అనమాట. సెట్ అంతా పాజిటివిటీ నిండిపోతుంది. నేను ఇంకో 10 సినిమాలు చేస్తే ఆ 10 సినిమాల్లో కూడా నరేష్ గారు ఉండాలని కోరుకుంటాను సార్. అండ్ ఐ విష్ ఎవ్రీ డైరెక్టర్ గెట్స్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్, బికాజ్ అది ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇట్ విల్ ఓన్లీ హ్యాపెన్ విత్ నరేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్, మీన్స్ ఎ లాట్. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఫైనలీ టు ద ఆడియన్స్, చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. చాలా గుర్తుండిపోయే మెసేజెస్, కామెంట్స్, ట్విట్టర్లో పోస్టులు, ఇన్స్టాగ్రామ్, అన్నోన్ కాల్స్, ఎవరెవరో కాల్స్ చేస్తున్నారు. ఎక్కడో ఒక మారుమూల పల్లె నుంచి సమ్ ఎన్ఆర్ఐ హూ ఇస్ సెటిల్డ్ ఇన్ యూకే, ఆస్ట్రేలియా దాకా నాకు అందరి నుంచి మెసేజెస్ ఆర్ కాల్స్ ఆర్ సమ్ వే వాళ్ళు వాళ్ళ ఎమోషన్ని తెలిపారు. ఒక్కటి మాత్రం నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఒక క్యాన్సర్ పేషెంట్ నాకు ఒక మెసేజ్ పెట్టారండి. తన లాస్ట్ ఫేజ్లో ఈ సినిమా అతనికి సొలెస్ ఇచ్చింది అని చెప్పారు. దట్ మీన్స్ ఎ లాట్ టు మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. విచిత్రము, జంబలకిడి పంబ, ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు జంబలకిడి పంబ కామెడీ సీన్స్ అని పెట్టుకుంటే 15 నిమిషాలు వస్తాయండి. భోజనం అంతా అదే, మా ఇంట్లో డిష్ లేదు, ఓన్లీ యూట్యూబ్ అదే ఉంది. అది చూసుకుంటూ హ్యాపీగా ఓకే ఇది చాలు. సారీ, నేను ఇంకో పాయింట్ సార్. సో అసలు యాక్చువల్ ఐ ఫర్గాట్ స్పీకింగ్ అబౌట్ బ్రహ్మానందం గారు. 100%. అండ్ ఈ సినిమాకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు ఆయన. ఈ రోజు లాస్ట్ డైలాగ్ అందరూ అంతా బాగా మెచ్చుకున్నారంటే ఇట్స్ ఆల్సో బికాజ్ అది బ్రహ్మానందం గారి నోటి నుంచి రావడం వల్ల. సో యా, థ్యాంక్స్ యూ బ్రహ్మానందం గారు. అలాగే శ్రీలక్ష్మి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ ప్రియదర్శిని గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ అండి టు ఆల్ ద యాక్టర్స్. యాక్చువల్లీ దీంట్లో స్మాలెస్ట్ రోల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి బిగ్గెస్ట్ రోల్ చేసిన దాకా, అండ్ క్రూలో కూడా రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ బాయ్ టు ప్రొడ్యూసర్, ఎవ్రీవన్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఇప్పటికైనా అయిపోయిందా? సీక్వెల్ ఏమైనా ఉందా? అయిపోయిందండి, పక్కా. ఓకే, సో టేకింగ్ ఇట్ ఫార్వర్డ్,
నరేష్ గారి క్యారెక్టర్ ఈజ్ లైక్, నరేష్ గారు ఈజ్ లైక్ వాటర్. మీరు ఏ టంబ్లర్ లో వేసినా, ఏ కంటైనర్ లో వేసినా, యు టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ సార్. సో మీరు ఏ మూవీ చేసినా ఆ పాత్రలో అలా జీవిస్తారు. ఇంక ఈ రోజు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ నరేష్ గారు, వెల్కమ్ సార్ అండ్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్. సోదరులు, నాకు సెకండ్ ఇన్నింగ్స్లో పెద్ద బూస్టర్ ర్యాకెట్ శతమానం భౌతి ఇచ్చినటువంటి సతీష్ వైకిషన్ గారు, ఉదయ్ గారు, నందకిషోర్ గారు, వెంకటేష్ నిమ్మలపూడి, మై డార్లింగ్ బ్రదర్, ఎంటైర్ టీమ్, మై కెప్టెన్ అనురాగ్, ఆల్ పేరు పేరున. ఎందుకంటే యూత్లీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోవడం కదా, ఇంత సక్సెస్ కొట్టేసామని వచ్చాను. ఇక్కడ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఎంత ట్రావెల్, ఎంత ఎమోషన్ నిజంగా. కాబట్టి లఘు ప్రసంగం చేద్దామంటే లడ్డు చేతిలో పెట్టుకుని గుట్టుకొని మింగితే టేస్ట్గా తెలియదు. కనీసం 2-3 ముక్కల్లో లడ్డు నవలాలి. కాబట్టి ఈ సినిమా ఇక్కడే ఇదే స్టేజ్ మీద 2 పెద్ద వ్యాఖ్యలు చేశాను నేను. ఒకటి ఏం చెప్పానంటే, ఉషా కిరణ్ మూవీస్కి శ్రీవారికి ప్రేమలేఖంతో ఈటీవీ విన్కి ఇదంతే అని చెప్పా ఒకటి. రెండోది, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతూ చాలామంది హేమాహేమీలు ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో. నాకు ఆ టైంకి గుర్తొచ్చిన 2 తరాల్లో 2 పేర్లు చెప్పి అనురాగ్ పాలుట్ల పేరు చెప్పాను. తర్వాత మన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి, అదేంటంటే అంతంత పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు అని. చాలామందికి నమ్మకం నేను ఏదన్నా స్ట్రైట్ ముక్కుసూటిగా మాట్లాడతాను, ఏదో ఊరికి పొగడ్డానికి చెప్పను, కానీ చాలా పెద్ద స్టేట్మెంట్ అని. ఇవాళ ఆ స్టేట్మెంట్ ప్రూవ్ అయింది. ఒకటి, ఇవాళ కరెక్ట్గా 1 month and 2 days నేనే చెప్పొచ్చా అని అడిగాను. ఇట్ ఈస్ నియరింగ్ 200 million స్ట్రీమింగ్ మినిట్స్. ఐ థింక్ ఇంతకంటే పెద్ద హిట్ నేను చూడలేదు. ఓటీటీలో బహుశా ఉందో నాకు తెలియదు, కానీ నా వరకు మేము చూసినంత బిగ్గెస్ట్ హిట్ అండి. ఒకటి, ఇందాక సోదరుడు నితిన్ చెప్పినట్టు రెస్పెక్ట్ అండి. అంటే నేను చెప్పలేకపోతున్నాను. అంటే ద వే రివ్యూస్, తర్వాత వ్యూస్, దాని యొక్క రిఫ్లెక్షన్ బహుశా నాకు చాలా అరుదుగా, ఫ్రాంక్గా చెప్పాలంటే సామాజిక వర్గం అంటే చాలా హిట్లు చేశాను. సామాజిక వర్గం తర్వాత ఒక 40 రోజులు 20 కథలు వినాల్సి వచ్చింది. ఎన్ని చేస్తాం? కొన్ని చేయగలుగుతాం. గత వారం 10 రోజులుగా వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మళ్ళీ టోటల్ డిఫరెంట్ రోల్ అండి, చాలా కొత్త. మీరు వినండి, బహుశా ఇక నెక్స్ట్ వారం రోజుల్లో దాదాపు 3-4 కథలు వింటున్నాను. అంటే ఇదంతా ఒక్క ప్రోడక్ట్ అండి, ఒక టైం ఒక జీవితాన్ని మార్చేస్తుంది. దాంట్లో ఇది ఒక సినిమా. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద టీమ్ హియర్ పేరు పేరున. 3 సింహాలు ఈ సినిమా కంటే, ఒకటి ప్రొడక్షన్, రెండోది టెక్నీషియన్స్, మూడోది ఆర్టిస్టులు పేరు పేరున, 4వ సింహం మీడియా కనపడని ఇది స్తంభం. ఈ సింహాలు నిలబెట్టే స్తంభం జనం అండి. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. పేరు అంటే కోట్ల మంది నిజంగా నా అదృష్టం. అది సినిమా ప్రతి మెతుకు మీద పేరు రాసిపెట్టినట్టే ప్రతి ఫ్రేమ్ మీద కూడా పేరు ఉండాలి, అప్పుడే జరుగుతుంది. అది నా అదృష్టం అండి నిజంగా. ఈ సినిమాలో నేను ఒక భాగం, కీలకమైన భాగం లీడర్ చేయడం అనేది నా అదృష్టం. నా కెరియర్కి టర్నింగ్ పాయింట్ అండి. పేరుని చెప్పాలంటే ఫస్ట్ అనురాగ్ పాలుట్ల మొత్తం పూనకమే ఈ సినిమా. కాకపోతే పూనకం వస్తుంది ఫస్ట్ డైరెక్షన్లో, కానీ దేవుడు కనిపిస్తాడో లేదని తెలియదు మనకి సినిమాలో. కానీ దేవుడు నాకు కనిపిస్తాడని నమ్మకం, అది దేవుడు చూపించాడు నిజంగా. ఇదే స్టేజ్ మీద బహుశా అనురాగ్ పాలుట్లని ముద్దు పెట్టుకున్నాను నేను బహుశా ఫస్ట్ డైరెక్టర్ స్టేజ్ మీద ముద్దు పెట్టుకోవడం అనుకుంటా. పవిత్ర అడిగింది అదేంటి అలా ముద్దు పెట్టుకున్నామని. అంటే లిప్ లాక్ చేస్తే బాగుంటుంది కదా, కాబట్టి బుగ్గ మీద పెట్టుకున్నాను. అంటే ఒకటి అంటే అంత ముద్దుగా ఆ ట్రావెల్ అనిపించింది, ఆ రోజు అనిపించింది, అందుకని ముద్దు పెట్టుకున్నాను. రెండోది
అంత ముద్దొచ్చి సినిమా తీశాడండి. సో ఐ రియలీ హ్యాడ్ టు గివ్ మై లవ్ టు హిమ్ దట్ వే. ఇంకంతకంటే నేను అనురాగ్ గురించి చెప్పడానికి ఏం లేదు, ఇంకా చాలా ఉంది చెప్పాలని. అంకుర్ గురించి ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. ఫస్ట్ రోజు ఈవినింగ్ 7 గంటలకు షార్ట్ పెడితే 9:30 రెడీ అయిందంతా, అంతే క్యాంప్ ఫైర్ ఇది అది ఇదంతా బాగుంది. కానీ ఒక చెరువు లోపల 10 గంటలకు దిగి షార్ట్ తీయాలి, షెడ్ వేసుకొని దిగాడు. నేనైతే దిగాను కెమెరామ్యాన్గా. జలగలు ఉన్నాయో, పాములు ఉన్నాయో, కప్పలు ఉన్నాయో, ఇలా దిగాడు. బట్ నిజంగా ఆయన యాజ్ హీ సెడ్ రియల్లీ దర్స్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ హస్బెండ్ వైఫ్ టీమ్ అండి. దే బోత్ వర్క్ లైక్ దట్. సచ్ అ బ్రిలియంట్ ప్రోడక్ట్ ఆడియో విజువల్. దీంట్లో నిజంగా ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ అ పోయం అండి, ఎవ్రీ ఫ్రేమ్. అది ఇద్దరికి చెప్పాను, యూ విల్ బికమ్ అ డైరెక్టర్ చూడకుండా. ఇంకా చాలామంది డైరెక్టర్స్ అవుతారు ఇక్కడ. అంతవరకు వస్తే ప్రొడక్షన్ టీం చెప్పాలండి నిజంగా. బాపినేడు గారికి, నితిన్ గారికి, అదేగాని సాయి గారికి, సతీష్ వాళ్ళకి, డ్రీమ్ ఫార్మర్స్ నిజంగా అండి. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను. విజయ్ కృష్ణ మూవీస్లో నన్ను ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారండి. బహుశా నేను ఎక్కువ తీసుకున్నానే, నాకు కొంచెం గిల్టీ కూడా అనిపించింది బహుశా. బట్ ఖచ్చితంగా నేను రుణపడి ఉంటాను మీరు ఇచ్చిన ట్రీట్మెంట్కి, మీరు ఇచ్చిన సినిమాకి. పేరున చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, బాబా సాక్షిగా చెప్తున్నాను. పేరున ఇక్కడ థ్యాంక్స్ ఒక్కొక్కళ్ళకి. ఇంకా ఆర్టిస్టులు నేను చెప్పకల్లా, రాగ్మయూర్ ఫైర్, వి రియలీ ఈచ్ సీన్ వాజ్ అ కబాడీ ఫర్ అస్. ప్రియా, ప్రతి క్యారెక్టర్, హిస్ క్యారెక్టర్, హర్ క్యారెక్టర్, లాస్ట్లో అమ్మాయి ఒక చిన్న దాంట్లో మొత్తం ఇమేజ్ మారిపోతుంది అమ్మాయిది. నిజంగా అంతే, ఎంత బాగా రాశారో, ఆ క్యారెక్టర్ సూట్ అయింది. నిజంగా ఈ అమ్మాయిని, ఈ అబ్బాయి వదిలేసుకుంటే చాలా బాధ ఉండేది అనిపించింది. అంటే అంత అందంగా చెక్కారు ఆ క్యారెక్టర్ని. ప్రతి వాళ్ళు పేరున ఎవ్రీబడి డిడ్ బ్యూటిఫుల్లీ. ఫైనలీ ఒక మంచి ప్రోడక్ట్ ఇది. లాస్ట్ ఒకటి చెప్తానండి, దిస్ ప్రోడక్ట్ ఈస్ రీడిఫైనింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎన్ని పైరసీలు వచ్చినా, ఏం వచ్చినా, ఒరిజినల్ ఇస్ ఒరిజినల్. దిస్ ఈజ్ ఇట్. నిజంగా ఒక అంటే ఆల్వేస్ పాత్ బ్రేకింగ్. రామోజీరావు ఇందాక సోదరుడు నాగేంద్ర ప్రభు ఎవరు చెప్పారు, ఎంతమంది రామోజీరావుని, కరెక్ట్ నిజమండి. వాళ్ళంతా కూడా నాది అనుకుని చేశారండి. నితిన్ కానీ, సాయి గారు కానీ, ఎన్నిసార్లు టచ్లో ఉండేవాళ్ళం. ఇట్ ఇస్ అన్ ఎమోషన్ కనెక్టెడ్. అది ఎప్పుడు నాకు ఉషాకరణ్ కాంపౌండ్లో ఉంది, రామోజీరావు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అది ఇంకా కంటిన్యూ అని నా సంతోషం. బాపినేడు గారికి పేరున, డ్రీమ్ ఫార్మర్ సుధీర్ గారికి, సచ్ అన్ ఎమోషనల్ ట్రావెల్. అండ్ ఫైనలీ ఇంత సక్సెస్ 50 years దాటి, 51 దాటి 52కి వెళ్తున్నాను. సో నిజంగా ఇది బహుశా దేవుడు బ్లెస్సింగ్ ఉండాలి, మన క్రమశిక్షణ ఉండాలి, ప్రవర్తన ఉండాలి. ఎవరికైనా నేను చెప్పేది అదే, పర్ఫార్మెన్స్ ఎలాగో ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడు అన్నీ బాగా జరుగుతాయండి. ఈ సినిమా మెమొరీ మాత్రం నా లైఫ్లో నేను మర్చిపోలేను. సో ఇంకా చాలా మాట్లాడాలి. నేనేమనుకుంటున్నానంటే, ఎప్పుడు ఎవరు ఎలా కోఆర్డినేట్ చేద్దాం కానీ త్వరలో నేను పాటిస్తాను. సో విల్ ఆల్ క్యాచ్ అప్. అక్కడ మైక్ పెట్టుకుని మనం అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాను, వేదిక పైకి ఉన్న వాళ్ళందరినీ వీల్ ఖచ్చితంగా పిలుస్తాం. అలా ఉంటాం. కాకపోతే తప్పకుండా వీ విల్ హ్యావ్ ఎ లవ్లీ, అంటే టీ పార్టీ ఇస్తున్నానండి, పర్లేదా? వద్దా? థ్యాంక్ యూ ఫర్ సో మచ్ లవ్ అండ్ సక్సెస్ అండి. ప్రజలకి, మీడియాకి, పేరున సోషల్ మీడియాకి, ఒక్కొక్కళ్ళకి కూడా అండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ వంశీ అండ్ శేఖర్. ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారా? రైట్. అరౌండ్లో ఒక ఇది ఉంది, ఒక పద్యం, తూణిలు మిర్పార్ తురుంబులు మిర్పార్. అంటే దేవుడు పిల్లర్లో ఉంటాడు, డస్ట్లో కూడా ఉంటాడు. అలా ఎక్కడ చూస్తే వాళ్ళే. నిజంగా మాకు ఇంత సక్సెస్కి పాపం నిజంగా వాళ్ళు కూడా హార్ట్ పెట్టి ఎవ్రీ ఫిల్మ్కి అలాగే పనిచేస్తారు. థ్యాంక్ యూ పేరున ఒక్కొక్కళ్ళకి. అండ్ నాగేంద్రకి, ఫస్ట్ రివ్యూ ఇచ్చిన నాగేంద్రకి, ప్రభుకి, పేరున ఒక్కొక్కరికి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే క్షమించండి, అందరి పేర్లు, అందుకని మరొకసారి నేను చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆంజనేయులు విహారయాత్ర, చాలా ఆ విహారయాత్ర ఎంతో అందంగా గోవా దాకా వెళ్ళింది. సీక్వెల్ లో కూడా మరో విహారయాత్రను అందరికీ పరిచయం చేయబోతున్నారు. మరి నౌ ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ Q&A. పార్క్లో ఫస్ట్ టైం మాతో పరిచయం నవీరేష్ గారితో, ఆ తర్వాత ఆయన జర్నీలో నేను ఒక భాగం అయ్యాను. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈరోజు
అప్లాజ్ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఆయన లైఫ్ టైం హిట్ ఫిలిం చిత్రం బాలారవి చిత్రానికి నేను పిఆర్ఓ. ఆ సినిమా మొత్తం బిహైండ్ ద ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ ద సక్సెస్ మీట్ 100 days ఫంక్షన్ అంతా కూడా నేను దగ్గరుండి నిర్వహించినటువంటి వ్యక్తిని. సో అప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క క్యారెక్టర్ తను చేస్తున్నట్టు చూస్తుంటే రియల్లీ సెకండ్ ఇన్నింగ్స్ అని కాదు, ఇన్నింగ్స్తో సంబంధం లేదు, ఓవరాల్గా ఈజ్ కెరీర్ ఈజ్ గోయింగ్ వెరీ వెరీ వెల్. అద్భుతం. థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్. ఇక ఈ సినిమా విషయంలో ఒక్కొక్కళ్ళ కళలో చూస్తున్న ఆనందాన్ని చూస్తుంటే నిజంగా దివిజ నిర్మాతల గుండెలు దిగ్గురునగా అరిగిపోయిన మా రామోజీ గారు అమరాపురికి అన్నట్లుగా ఆయన అక్కడి నుంచి కూడా చూస్తూ ఉండుంటారు ఈ అద్భుత విజయాన్ని. ఆయన దీవెనలు తప్పకుండా అందుతాయి. అనురాగ్, ఇంత అద్భుతమైన అప్లాజ్ ఒక డైరెక్టర్గా దక్కటం ఈ మధ్యకాలంలో నేను చూసిన వాటిలో రియల్లీ గ్రేట్. చాలా మంచి, ఎందుకంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ సినిమా అనేటువంటిది ఇట్ ఈస్ ఎ బౌండ్ ఆఫ్ ఇమోషన్స్, సో మెనీ ఇమోషన్స్. ఎట్ ఎవ్రీ ఇమోషన్ ఎంతగా బ్యాక్ చేసావు అనేటువంటిది, ఎంతగా చేసావు, సక్సెస్ అయ్యావు, ఎంతగా అందరి దగ్గర నుంచి తీసుకున్నావు, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏం కావాలో అది తెచ్చుకోగలిగిన వాడే డైరెక్టర్. ఆ విధంగా ఐ కాల్ దిస్ ఏ కంప్రహెన్సివ్ సక్సెస్. ఆ కాంప్రహెన్సివ్ సక్సెస్ అంటే సమగ్రమైన విజయము అంటాం. ఆ కాంప్రహెన్సివ్ సక్సెస్ తెచ్చుకోగలిగారు. ముఖ్యంగా నాకు విపరీతంగా మా సతీష్ భయ్య హ్యాట్స్ ఆఫ్. ఈ రోజుకి శతమానం భవతి సినిమా ఎన్నిసార్లు చూసుంటామో, నిజమండి, ఎన్నిసార్లు చూసినా ఇట్ ఈజ్ అన్ ఇమోషనల్ ఫైట్ అంటాను నేను దాన్ని, ఇమోషనల్ యాక్షన్. అలాంటి ఒక అద్భుతమైన సినిమా. అలాంటి కోవలో వచ్చినటువంటి ఈ సినిమా ఈటీవీ అనేటువంటిది మొదటి నుంచి కూడా ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు అంటూ ఆ తిమిరాన్ని సంహరించేటువంటి అజ్ఞాన తిమిరాన్ని కావచ్చు, ఆ సంహరించేటువంటి కిరణాలు, ఆ ప్రభావం, వాటి తాలూకు వెలుగు అనేటువంటి దాన్ని నిజంగా వెండితెర మీద పరిచినటువంటి ఒక గొప్ప నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్. ఈ సక్సెస్ అన్నింటిలో కల్లా కూడా ఐ కంగ్రాచులేట్స్ దీస్ టూ గైస్, నితిన్ అండ్ సుధాకర్. ఆ భారాన్ని పెట్టినప్పుడు వాళ్ళది టెన్షను, వీళ్ళందరిది ఓకే, వాళ్ళిద్దరూ ద వే దే హ్యావ్ టేకెన్ ఒక సినిమాని జడ్జి చేయటం కానీ ఒక సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద పెట్టినప్పుడు ద వే దే రియాక్టెడ్, దే హ్యావ్ టేకెన్ ద వే దే డిశ్చార్జ్డ్ దేర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది రియల్లీ టు బి కంగ్రాచులేటెడ్. ఇక ఈటీవీ అనేటువంటి దాని తాలూకు జర్నీని, ఈటీవీని, ఈనాడు సంస్థల్ని మొత్తం రామోజీ రావు గారు అనేటువంటి ఒక మహా మనిషి, మహా వ్యక్తి సాధించినటువంటి ఒక గొప్ప ప్రస్థానంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములే. ఆయన విజయాన్ని కంటిన్యూ చేయటం అనేటువంటిది అభినందించాల్సిన విషయం. ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్, ఎవ్రీ వన్ కంగ్రాచులేట్ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది వచ్చి పైరసీలో చూసామని ధైర్యంగా చెప్పారు అని అన్నారు కదా, సో ఇక ముందు ఏమన్నా ఇంకా జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా? అంటే సొల్యూషన్ అన్నారు కదా, అదేమన్నా చెప్పగలుగుతారా? సార్, కొత్త ప్రాబ్లం కొత్త సొల్యూషన్స్ వస్తూనే ఉంటాయి సార్. వాళ్ళు వస్తూనే ఉంటారు, మేము తిరిగి వస్తూనే ఉంటాం. బట్ పైరసీ డెఫినెట్గా డిసార్టనింగ్ ఉంటుందండి. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని ట్యాగ్ చేసి చాలా బాగుంది సినిమా అని స్క్రీన్ షాట్స్ పెడతారు. అది పైరేటెడ్ ప్రింట్, వాళ్ళకి షేర్ చేయాలో తెలియదు, రిప్లై ఇవ్వాలో కూడా తెలియదు. సో చూసే ప్రతి ఒక్కరికి ఒక్కటే సార్, అంటే కన్సైన్స్ అంటారు దాన్ని. సో మీ ఇష్టం, నెలకు 99 రూపాయలు మాత్రమే. ఇలాంటి సినిమాలు మళ్ళీ చూడాలనుకుంటే మా ప్లాట్ఫామ్లో చూడండి. ఏం పర్లేదు, ఎక్కడైనా చూద్దాం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన చోటు చూడండి, కానీ చూడండి. సాయి గారు, అది మాకు తెలియాలని మేము అనుకుంటున్నాం. సో మేము ఒక పోస్ట్ పెట్టేటప్పుడు కానీ ఒక థింగ్ పెట్టేటప్పుడు బేసికలీ ఈటీవీ ఈజ్ నోన్ ఫర్ 100% క్రెడిబిలిటీ, ద సేమ్ యాజ్ హియర్. కలెక్షన్ అని కాదు, ఊరికే ఎందుకంటే స్ట్రీమింగ్ మినిట్స్ చేయడం కామన్ కాబట్టి వి థాట్ ఆఫ్ డూయింగ్ సమ్ అదర్ థింగ్. వచ్చే సబ్స్క్రిప్షన్స్ ఇంటూ మనీ ఎంతైతే అంత యాస్టీస్ వేసింది, అది జస్ట్ ట్రూ ఫ్యాక్ట్. సాయి, నేను ఎస్ టు యూ ఓన్లీ. నేను ఐఎమ్ ప్రభు హియర్, ప్లీజ్. నేను లాస్ట్ టైం ఇదే మీరు ఇంట్రడక్షన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక హ్యావ్ పోజ్డ్ ఏ క్వశ్చన్ టు యూ. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత, ఈటీవీ విన్లో సక్సెస్ అయిన తర్వాత, ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు గో ఫర్ ద థియేట్రికల్ అని అడిగాను. అడిగితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ అని చెప్పారు మీరు. రైట్ సార్. ఈజీ అట్లాంటిది ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఇంత సక్సెస్ వచ్చింది, దాన్ని థియేటర్కి తీసుకెళ్తే కూడా ఇంకా ఇట్ విల్ బి బెటర్ కదా. మీ అనురాగ్ ఏమన్నా పార్ట్ 2 తీస్తే దాన్ని తీసుకెళ్తాం, కానీ పార్ట్ 1 మాత్రం ఈటీవీలో శాటిలైట్ ఛానల్ ఎయిర్ అవుతుంది దసరాకి. శాటిలైట్ ఈటీవీ శాటిలైట్ దసరాకి ఎయిర్ అవుతుంది.
ఓకే. అసలు మామూలుగా అలాంటి కాన్సెప్ట్ ఉందా? అంటే ఈటీవీ మామూలుగా రిలీజ్ అయిన ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా సక్సెస్ అయితే థియేటర్కి వెళ్ళేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఏదైనా రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ అన్నారు, ఇట్ ఈస్ రీడిఫైనింగ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్ అని ఖచ్చితంగా చెప్పారు. ఇప్పుడు అంత ట్రెమెండస్ సక్సెస్ వచ్చినప్పుడు థియేటర్కల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. వై కాంట్ సచ్ ట్రయల్స్ కెన్ బి మేడ్ అనేటువంటిది దట్స్ మై క్వశ్చన్. చేసాం. అండ్ విత్ 90s సీజన్ 2 వీఆర్ గోయింగ్ టు థియేటర్స్. 90s సీజన్ 2 విల్ బి ఇన్ థియేటర్. నరేష్ గారు హాయ్ సార్. అది ఇలాంటిది ఒక 5 కోట్లు 4 కోట్ల సినిమా చేసేటప్పుడు మీకు ఏది ప్రిఫరెన్స్ ఇస్తారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ కథలు వచ్చినప్పుడు, ఏదైనా కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు? బేసిక్గా నేను చాలా మటుకు ఒక సపరేట్ లీగ్ వెళ్తుందండి. అంటే మీనింగ్ చాలామంది నన్ను ఎక్కువ యంగ్, ఐఎమ్ ఆల్సో కాల్డ్ ది డార్లింగ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్. ఎక్కువ మంది యంగ్ డైరెక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. బడ్జెట్ నేను ఎప్పుడు చూడలేదండి. అండ్ పారితోషికం కూడా స్లాబ్ రేట్ ఎప్పుడు పెట్టలేదు నేను. ఆల్వేస్ వెంట్ బై ది సబ్జెక్ట్. ఎందుకంటే దేవుడు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు కాబట్టి బ్యాలెన్స్డ్గా రెండు చేస్తానండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు దానికి ప్రిఫరెన్స్ దీనికే ఇస్తున్నాను నేను, ఖచ్చితంగా ఇస్తున్నాను. బికాస్ ఇది ఒక కొత్త లీగ్, కొత్త ట్రైబ్, కొత్త ఇది ఫామ్ అవుతుందండి ఇప్పుడు తెలుగులో. మనకి గర్వకారణం నిజంగా. హై బడ్జెట్ ఇచ్చేది మనమే, ఇటువంటి సినిమాలు కూడా ఇవ్వగలం. ఒక మలయాళమో ఇంకోటో కాదు మనం చేస్తాం అనేది. ఇవాళ యంగ్ డైరెక్టర్స్ చాలామంది, ఇవాళ 35 ఇవన్నీ కూడా ఇట్స్ రీడిఫైనింగ్ సినిమా ఓటీటీ అండి. కాబట్టి నా ప్రిఫరెన్స్ ఇస్ ఫర్ సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్. సెకండ్ ఇస్ ఇంపార్టెంట్ ప్రొడక్షన్, రిలేషన్స్. లాస్ట్ ఇస్ మనీ. గుడ్ సార్. డైరెక్టర్ అనురాగ్ గారు, సీక్వెల్ కోసం అని కథలోకి వెళ్తే అంటే సీక్వెలా ప్రీక్వెలా? ఇందులో మన బ్రహ్మానందం గారిది ఇది ఉంది, అక్కడ హాలిడే హోమ్ అది ఉంది కదా, ప్రీక్వెల్కి వెళ్ళొచ్చు. మీరు కథ అంటే మీకు స్ట్రైక్ అయ్యేది ఏంటి? ఈ సీక్వెల్కి వెళ్తారా ప్రీక్వెల్కి వెళ్తారా? అంటే నేను నిజంగా ఆలోచించలేదు సార్ దీని గురించి. బట్ ఇఫ్ ఐ ఎవర్ థింక్ నేను ఐ లెట్ యూ నో. బట్ చేస్తే సీక్వెలే చేస్తాను, ప్రీక్వెల్ ఐ డోంట్ థింక్ ఇస్ పాసిబుల్. థ్యాంక్ యూ. యా, ఆర్టిస్టుల విషయంలో వస్తే రవి, ప్రియా అండ్ రాగ్, తరుణ నలుగురు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రవి విషయానికి, రవి క్వశ్చన్, యా రవి అంటే మీరు సినిమాలో హీరోయిన్ ఫోన్స్ లిఫ్ట్ చేయనప్పుడు ఆ సీన్స్ కూడా చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. దట్టు ఏంటంటే అది క్రూషియల్ సీన్ అనమాట. మీకు ఆ సీన్ చేసేటప్పుడు మీరు ఏమైనా ప్రిపరేషన్ అయ్యారా? ఎట్లా ఏంటి? లేదండి, ఆమెనే తలుచుకున్నాను. మామూలుగా తొక్కేస్తుంటుంది. సో అదే ఎంత డామినేషన్ వచ్చేస్తుంది ఇదంతా అని చెప్పి ఆ ఎమోషన్ అలా బయటకు వచ్చేసింది ఆటోమేటిక్గా. అండ్ హౌ ఈజ్ వర్కింగ్ విత్ ఎక్స్పీరియన్స్ విత్ నరేష్ గారు? నరేష్ గారు సర్రియల్ అండి. నేను షూట్ అవ్వగానే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేశాను. అంటే దిస్ ద బెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అనిపించిందండి. సో ఇట్స్ అ వెరీ సర్రియల్ మూమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ అనురాగ్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి, మర్చిపోయాను. యాక్చువల్లీ మీరు మంచి స్క్రిప్ట్ రాశారు. ఇది ప్రతి మనిషికి అంతిమ యాత్ర, అంతిమ యాత్ర అనేది ఉంటుంది. ఈ అంతిమ యాత్రను మీరు విజయ యాత్ర అంటే మీ సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ సినిమా విజయ యాత్ర చేసుకునేటప్పుడు ఎక్కడ మీకు ఇది ట్రిగ్గర్ అవుతుంది అనుకున్నారు? అంటే మంచి ఆర్టిస్టులు దొరకడమా, లేదు ప్రొడక్షన్ హౌస్ దొరకడం, ఎక్కడ మీకు అనిపించింది ఇది మీకు సక్సెస్ కొడుతుంది? అంటే నేను ఐడియా లెవెల్లోనే నేను వెరీ కాన్ఫిడెంట్ అండి. సింపుల్ లాజిక్ అండి. ఎంతమంది ఫ్రెండ్స్ ఎంతమంది లైక్ నా ఏజ్ వాళ్ళు ఫ్రెండ్స్ తోటి గోవాకి వెళ్ళారు నాకు తెలియదు, కానీ ఫ్యామిలీతో తిరుపతి ట్రిప్ అయితే వేసి ఉంటారు. ఆ ట్రిప్ గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి ఆ రిలేటబిలిటీ దగ్గర హిట్ అవుతుందని బిలీవ్ చేశాను. సో సో అప్పుడే నేను సక్సెస్ అవుతున్నాను అనుకున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ సాయి గారు ఆర్ నితిన్ గారు ఇద్దరిలో ఎవరో ఒకరు. సో కమిటీ కుర్రోళ్ళు వాజ్ అ సూపర్ హిట్ మూవీ రీసెంట్ టైంలో. అండ్ మీ ఈటీవీ విన్లో ఆఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ జానరా మూవీస్ కావచ్చు అండ్ 90s రిలేటెడ్ మూవీస్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి కమిటీ కుర్రోళ్ళు తీసుకున్నారు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా సరే లైక్ బిగ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా తీసుకోవడం కానీ కొండం లాంటివి ఏమైనా చేస్తారా? అండ్ కమర్షియల్ జానర్లో ఉన్న మూవీస్ తీసుకుంటారా, లేకపోతే ఆల్వేస్ యూ గో ఫర్ ఫ్యామిలీ జానరాస్? అంటే థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీ ఏం కాదు,
ఆ కొత్త డైరెక్టర్, కొత్త యాక్టింగ్, కొత్త యాక్టర్స్, ఆ నాస్టాల్జియా స్పేస్, ఆ 90s స్పేస్ అనేది ఈటీవీ విన్ దగ్గరే ఉండాలని మేము కోరుకున్నాం. అందుకనే వి బాట్ కమిటీ కొర్రూలు ఎట్ వాట్ ప్రైస్ ఇట్ వాంటెడ్ టు బి. సిమిలర్ స్పేసెస్ లైక్ అలాంటి కథలు వస్తే ఖచ్చితంగా విల్ బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ టు బైట్ అవుట్. అది పెద్ద హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా, ఏ సినిమా అయినా ఆ స్పేస్ మా దగ్గర ఉంచుకుందాం అనుకుంటున్నాను. 90 అంటే ఎవరికైనా ఈటీవీ విన్ అనగానే గుర్తు రావాల్సింది ఆ 90s నాస్టాల్జియా. ఆ స్పేస్ ఎప్పుడు మా దగ్గరే ఉంటుంది. ఓకే డన్. థ్యాంక్ యూ.